భారత రాజ్యాంగంలో మన న్యాయ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది మన న్యాయ వ్యవస్థ. మరి అటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్న సమస్యలను, వాటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ముందున్నారు ప్రముఖ మహిళా న్యాయవాది మరియు న్యాయ నిపుణురాలు శ్రీమతి సునీతా బర్లా గారు. మేడం తెలంగాణ అడ్వకేట్స్ మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ కమ్ జాయింట్ సెక్రటరీ. నమస్కారం మేడం. నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గృహహింస చట్టం అంటే ఏంటి మేడం? అది ఎవరికి వర్తిస్తుంది? గృహహింస చట్టం అంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయండి. వాళ్ళకి క్రిమినల్ సైడ్ కానీ సివిల్ సైడ్ కానీ చాలా చట్టాలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించి. ఈ గృహహింస చట్టం అనేది ఏంటంటే గృహంలో జరిగిన హింస గురించి. ఆ హింస చాలా రకాలుగా ఉండొచ్చు. ఫిజికల్ అబ్యూస్ అంటే వాళ్ళని కొట్టడము, తిట్టడము, అరాచకాలు చేయడం, అదొకటి, అది కూడా గృహహింస కిందకే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎకనామికల్ అబ్యూస్. ఇప్పుడు ఆమెని వరకట్నం తీసుకురమ్మని చెప్పి వేధించడం కానీ, లేకపోతే ఆమె శాలరీ, అమ్మాయి ఒకవేళ జాబ్ చేస్తుంటే ఆమె శాలరీ బలవంతంగా లాక్కోవడం కానీ, అది కూడా గృహహింస పరిధిలోకి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆమెకి సరి అయిన షెల్టర్ ఇవ్వకపోవడము, భోజనం పెట్టకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా గృహహింస చట్టంలోకి వస్తాయండి. ఇవన్నీ ఇప్పుడు చాలా చట్టాలు ఉన్నాయన్నారు కదా మేడం. ఈ 498A దీనికి మధ్యన డిఫరెన్స్ ఏంటి మేడం? 498A ఏంటి అంటే అది క్రిమినల్ నేచర్. అది గృహహింస చట్టం అనేది సివిల్ ఇన్ నేచర్ ఉంటుంది. ఈ 498A ఓన్లీ డౌరీ హెరాస్మెంట్కి అక్కడ కంప్లైంట్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది, అంతే. రిలీఫ్స్ ఏముండవు. రిలీఫ్ ఏంటంటే అక్కడ ఓన్లీ పనిష్మెంట్. ఈ గృహహింస చట్టం అనేది ఏంటి అంటే దీంట్లో చాలా రిలీఫ్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మహిళలు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండానే, పోలీస్ వాళ్ళ ప్రమేయం లేకుండానే వీళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు గృహహింసలో. సో దీనికి అదే దీంట్లో రిలీఫ్స్ ఉంటాయి. దాంట్లో పనిష్మెంట్, అది ఇది సివిల్ నేచర్, అది క్రిమినల్ నేచర్. దాంట్లో రిలీఫ్ ఏంటంటే రిలీఫ్ ఏమి ఉండదు, ఓన్లీ పనిష్మెంట్, ఆఫెన్స్ పనిష్మెంట్. అది ఐపీసీ కిందకి వస్తుంది. ఇదేంటి అంటే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ 498, అది క్రిమినల్ కేసు. అది ఈ గృహహింస అనేది ఏంటంటే సివిల్ ఇన్ నేచర్ ఉంటుంది. దీంట్లో చాలా రిలీఫ్స్ ఉంటాయి. అమ్మాయికి ఏం కావాలో ఆ రిలీఫ్స్ ఉంటాయి. పనిష్మెంట్ లాగా ఏం కాకుండా దీంట్లో రిలీఫ్స్, ఈమెకు కావాల్సిన రిలీఫ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఈ గృహహింస చట్టం కింద ఎవరి దగ్గరికి వెళ్ళి ఫైల్ చేయాల్సి ఉంటుంది మేడం? అంటే దీన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, లేకుంటే దీనిని బాధితురాలు కానీ విక్టిమ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడికి పోయి దీన్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది మేడం? దీనికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈ గృహహింస జరిగిన విక్టిమ్ గర్ల్, బాధ్యురాలు ఎవరైతే ఉంటారో ఆమె ఎక్కడుంటుందో, ఆమె ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అత్తగారు కుక్కట్పల్లిలో ఉన్నారనుకోండి, కుక్కట్పల్లిలో ఈమె మీద ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కానీ, ఎకనామికల్ హెరాస్మెంట్ కానీ, ఫిజికల్ కానీ ఏదైనా కూడా హెరాస్మెంట్ జరిగిందనుకోండి, ఈమె అదంతా గెంటేసారి ఇంట్లో నుంచి. ఆమె వచ్చి వాళ్ళ అమ్మగారు వచ్చేసి చైతన్యపురినో దిల్సుఖ్నగరో ఉంటారు. సో ఆమె జ్యూరిస్డిక్షన్ వచ్చేసి ఆమె ఎక్కడైతే ప్రెజెంట్లీ ఉంటుందో అక్కడ ఆమె జ్యూరిస్డిక్షన్ వస్తుంది. అక్కడ కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కానీ, లేకుంటే మన ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు కంప్లైంట్ ఎలా డ్రాఫ్ట్ చేయాలా ఏంటి అనేది వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీకు ఈమె ఎక్కడుంటుందో, అదే నాకు అన్యాయం కుక్కట్పల్లిలో జరిగింది, నాకు ఈ హెరాస్మెంట్ అని మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలని చాలా మందిలో అపోహ ఉంటుంది. అలాంటిది ఏం లేదు. ఈమె ఎక్కడైతే ఉంటుంది ప్రెజెంట్లీ రిసైడింగ్ అని యాక్ట్ క్లియర్గా చెప్తుంది. ఆమె కంప్లైంట్ ఇచ్చిన రోజు ఎక్కడైతే ఉంటుందో ఆ పరిధిలో ఉన్న మ్యాజిస్ట్రేట్కి కానీ, ఆ పరిధిలో ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కానీ వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ ఏమన్నా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే, నేను చైతన్యపూర్లో ఉన్నాను క్లెయిమ్ చేస్తుంది. ఆమె అక్కడే ఉన్న రెసిడెన్స్ ప్రూఫ్ ఒకటి కావాల్సి వస్తుంది, మ్యారేజ్ ప్రూఫ్ ఒకటి కావాల్సి వస్తుంది, వెడ్డింగ్ కార్డ్ కానీ ఎందుకంటే అక్కడ రిలేషన్ ప్రూవ్ చేయాలి. ఈ గృహహింస చట్టం అనేది ఏంటి అంటే అండర్ వన్ రూఫ్, ఈమె పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళకుండానే, అసలు పెళ్ళైన డే 1 నుంచి ఇద్దరు కూడా సెపరేట్ ఉండి అయినా కూడా గృహహింస వేయచ్చు అంటే వేయడానికి లేదు. అండర్ వన్ రూఫ్, ఇద్దరు కూడా ఒక రూఫ్ కింద కొద్ది రోజులు ఉండాలి. అది భార్యే కానీ, కూతురే కానీ, మదరే కానీ, ఎవరైనా ఎనీ లేడీ
అడాప్టెడ్ డాటర్ కానీ ఎనీ లేడీ వన్ రూఫ్ కింద ఉంటేనే ఈ యొక్క చట్టం వర్తిస్తుంది. ఈమె అసలు ఆ ఇంటికి ఈమెకు సంబంధం లేకుండా ఎవరి మీద కేసు వేస్తే అది నడవదు అది. సో ఈమె ఎక్కడి నుంచి అయితే కంప్లైంట్ చేయదలుచుకుంటుందో ఈమె ఆ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఒకటి, వీళ్ళిద్దరి మధ్యలో ఆ రిలేషన్ ప్రూఫ్ ఒకటి పెట్టాల్సి వస్తుందండి. తర్వాత వీళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ మొత్తము వాళ్ళే ఎలా చేయాలా, ఏమేమి రిలీఫ్స్ ఉంటాయని వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళంతా వాళ్ళు ఈమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాధ్యురాలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డ్రాఫ్టింగ్ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. తర్వాత వాళ్ళు డిఐఆర్ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అని చెప్పి ఒకటి ఫైల్ చేస్తారు కోర్టులో. సో ఇవన్నీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఒకటి, రెసిడెన్స్ ప్రూఫ్ ఒకటి, వీళ్ళ రిలేషన్ ప్రూఫ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నట్టు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ గురించి బాధితురాలే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా పోయి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుందా ఈ యాక్ట్ కింద? ఎవరైనా వేయొచ్చు అండి, బంధువులు కానీ ఎవరైనా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ అమ్మాయి ఉంది, మైనర్ గర్ల్ ఉంది, మైనర్ గర్ల్ ఆమె కంప్లైంట్ ఫైల్ చేయడానికి లేదు. సో రిప్రజెంటెడ్ బై హర్ మదర్, ఆ మదర్ రిప్రజెంట్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీలో ఏదైనా ఈమె వర్కింగ్, పాపకి మెయింటెనెన్స్ కావాలంటే పాప వెళ్ళి వేయలేదు పిటిషన్. సో ఈ అమ్మాయి నుంచి మదర్ వేయొచ్చు, అమ్మాయి కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో భార్య గురించే ఉంటుందా మేడం, లేకుంటే ఆ రూఫ్ కింద ఉన్నటువంటి ఎనీ లేడీకి సంబంధించి ఎనీ ఉమెన్, డాటర్, అడాప్టెడ్ డాటర్, మదర్, డాటర్ ఇన్ లా, ఎనీవన్ అండర్ హూ ఇస్ లివింగ్ అండర్ వన్ రూఫ్, హూ రిసైడెడ్, లివింగ్ కాదు రిసైడెడ్ అండర్ వన్ రూఫ్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా ఎవరైతే బాధితురాలు ఉంటుందో బాధితురాలు అదే ఇంట్లో ఉంటూ కూడా ఇటువంటి రిలీఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఈ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈమె వేరే సెపరేట్ రూమ్లో ఉండొచ్చు ఈమె, ఎందుకంటే వన్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ని చూడాల్సిన బాధ్యత హస్బెండ్కి ఉంటుంది. సో ఈమె ఆ బిల్డింగ్లోనే ఒక రూమ్లో ఉండి ఈమె ఆ ఉన్న రూమ్లో కూడా వీళ్ళ హస్బెండ్ వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంటే ఆ రూమ్లోకి ఎంటర్ కాకుండా కూడా కోర్టు నుంచి ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. మెయిన్ గృహహింసలో వీళ్ళకి ఏమేమి రిలీఫ్స్ ఉంటాయంటే, ఒకటి ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉంటుంది, షేర్డ్ హౌస్ ఇవ్వచ్చు, అంటే అమ్మాయి ఉండడానికి అకామిడేషన్ ఇవ్వాల్సిందే హస్బెండ్, సో అది అకామిడేషన్ ఒకటి ఉంటుంది, మానిటరీ రిలీఫ్, ఒకవేళ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ప్రాపర్టీస్, సో ఇలాంటి చాలా రిలీఫ్స్ ఉంటాయి దీంట్లో. ఈ అమ్మాయికి ఇంకెక్కడ ఉండడానికి లేకుండా అదే ఇంట్లో ఉంటే కనుక, ఆ ఇంట్లో ఉన్నా కూడా హస్బెండ్ వచ్చేసి ఈమెను ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించడం, హస్బెండ్, అత్తమామలు, ఆడపడుచులు ఎవరైనా కూడా ఈమెను ఆ ఇంట్లో నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది, వీళ్ళని ఆమె రూమ్లోకి వెళ్లకుండా ఉండడానికి కోర్టు ఆర్డర్స్ తీసుకోవచ్చు మనం. మేడం ఒకటే దాని గురించి అని చెప్పి 2 కేసులు 3 కేసులు వేయకూడదు అని అంటారు కదా. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఏదైనా రిలీఫ్కి ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కేసు ఫైల్ చేయడం జరిగితే వేరే కేసులు ఏమైనా ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఫైల్ చేసుకోవడానికి అవకాశాలు ఉండవా? లేదు, ఫైల్ చేయొచ్చు. ఈ అంటే వీళ్ళు మెయిన్గా చేసేది ఏంటంటే మెయింటెనెన్స్ వేసుకోవచ్చు లేడీస్, వీళ్ళని బాధ పెట్టినందుకు 498 ఫైల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయింటెనెన్స్ అంటే అది 125 CRPC కింద ఫైల్ చేసుకోవచ్చు. సో అది వేసి ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేద్దాం ఏం లేదు, దాందే దీందే ఇది వేయొచ్చు, అది వేసుకోవచ్చు. మేడం మీరు ఇన్ జనరల్గా ఇట్లాంటి కేసెస్ ఫైల్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఏమైనా థ్రెటన్స్ కానీ కొంతమంది పెద్ద మనుషులు మేమే పెద్ద మనుషులం అనుకుంటూ చలామణి చేస్తున్నటువంటి పెద్ద మనుషుల దగ్గర నుంచి బెదిరింపులు కానీ అట్లాంటివి ఏమైనా మీకు వచ్చాయా? దాన్ని మీరు ఏ రకంగా ఫేస్ చేశారు? వస్తాయండి ఇట్లాంటివి. అయితే మేము ఏం చేస్తామంటే వీళ్ళకే చెప్తాం, మేము వాళ్ళనైతే ఏం అనలేము, వీళ్ళకే చెప్తాం అన్నట్టు. మీరు ఆలోచించుకోండి, మీకు ఏం రిలీఫ్ కావాలన్నా కూడా త్రూ కోర్టే జరుగుతుంది. మీకు బయట వాళ్ళు వస్తుంటారు, మిమ్మల్ని ఇచ్చేస్తుంటారు, కానీ ఇన్స్టిగేట్ చేస్తుంటారు. మీరు అట్లాంటి వాటికి మీరు ఏమంటారు రియాక్ట్ అవ్వకండి. మీకు ఏం రిలీఫ్ కావాలన్నా కూడా త్రూ కోర్టే, ఎందుకంటే అది ఎగ్జిక్యూషన్ కూడా కోర్టే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు ఇప్పుడు ఒక 10,000 మంత్లీ నువ్వు పే చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఆర్డర్ ఇస్తే ఇప్పుడు పెద్ద మనుషులు వెళ్ళి ఆ కోర్టు 10,000 ఈ మంది మీరు ఇవ్వండి అంటే అక్కడ ఇవ్వరు వాళ్ళు. నువ్వు త్రూ కోర్టులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకుంటే కోర్టు ఏం చేస్తుందంటే ఏదో ఒక రకంగా ఆయన ఎంప్లాయీ అయితే శాలరీ అటాచ్మెంట్ పెట్టడమో, వాళ్ళ ఎంప్లాయర్కి డైరెక్షన్ ఇవ్వడమో అలాంటివి చేసేసి ఏదో ఒక రకంగా నీకు మెయింటెనెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అది పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఏం కాదని చెప్పేసి మేము వీళ్ళకే చెప్తా ఉంటామండి. ఇంకా వాళ్ళని మేము ఏం అనలేము వాళ్ళని. అదే మేడం, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద
ఎవరైతే విదేశాలలో నివసిస్తుంటారో వాళ్ళు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఫైల్ చేయొచ్చండి. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, ఇన్సిడెంట్ మాత్రము కంపల్సరీ ఇండియాలో జరిగి ఉండాలా, ఈమె బాధితురాలు అయి ఉండాలి, అండర్ వన్ రూఫ్. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ లేకుంటే ఆమె ఎవరి మీద అయితే వేయాలని అనుకున్నదో ఆమె డొమెస్టిక్ రిలేషన్లో ఉండాల్సిందే అతనితోటి. ఏం లేకుండా ఈమె ఎక్కడో యుఎస్లోనో ఎక్కడో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కేసు అయితే ఫైల్ చేయడానికి లేదు. కొద్ది రోజులు డొమెస్టిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. మేడం, ఇప్పుడు విదేశాలలో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది, ఒక ఆస్ట్రేలియానో అమెరికాలోనో ఎక్కడనో అమ్మాయి నివసిస్తుంది ప్రస్తుతానికి. ఆ అమ్మాయి ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఫైల్ చేయాలంటే ఆమెనే ఇండియాకి వచ్చి ఫైల్ చేయాలా, లేకుంటే ఆమె వేరే వాళ్ళ ద్వారా ఎవరి ద్వారానైనా ఈ కేసును ఫైల్ చేయొచ్చు? వేరే వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు అండి. జీపీఏ ఇవ్వచ్చు. ఆమె జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇక్కడ వాళ్ళ మదర్కో వాళ్ళ రిలేటివ్స్కో ఎవరికో ఒకళ్ళకి జీపీఏ ఇచ్చి వాళ్ళ త్రూ ఈమె కేసు ఫైల్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది కదా మేడం, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వేరే యాక్ట్లకు క్వైట్ చాలా డిఫరెంట్ అంటారు కదా, దీన్ని సివిల్ ఇన్ నేచర్ అని అంటారు కదా, ఎందుకు అలాగా? అదే సివిల్ ఇన్ నేచర్ ఎందుకు అంటామంటే దీనిలో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కొంతమంది మహిళలకు ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళ కొరకు ఇంకొకటి ఏంటంటే వేరే ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు ఉందండి. మెయింటెనెన్స్ కేసులో ఓన్లీ అమౌంట్ ఒకటే అమౌంట్ మటుకే అది కన్ఫర్మ్ అయి ఉంటుంది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే అది ఈమెకి షెల్టర్ ఇవ్వచ్చు, మానిటరీ రిలీఫ్స్, అన్ని రకాలుగా కూడా రిలీఫ్స్ ఉంటాయి అన్నట్టు డొమెస్టిక్ వైలెన్స్లో. మెయిన్లీ పోలీస్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు దీంట్లో. మేడం, ఈ గృహింస చట్టం కింద ఈ బాధితురాలు ఎవరైతే ఉంటారో వారు ప్రాపర్టీస్ని క్లెయిమ్ చేయొచ్చా? ప్రాపర్టీస్ క్లెయిమ్ చేయాలి అంటే ఒకటి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇట్లాంటి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే పార్టీషన్ సూట్ వేసుకోవాలండి ఫ్యామిలీ కోర్టులో. అయితే ఆ పార్టీషన్ సూట్ వేసుకొని అది నంబర్ అయ్యి అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ డీవీసీలో ఒక ప్రొవిజన్ ఉంది, అవి సేల్ చేయకుండా ఇమీడియట్గా స్టే ఆర్డర్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు గృహహింస చట్టం కింద ఎవరైతే బాధితురాలో అంటే ఇన్ సెన్స్ వైఫ్ కాకుండా అన్మ్యారీడ్ డాటర్స్ కానీ లేకుంటే మదర్ కానీ అంటే వైఫ్ కానీ అంటే వైఫ్ అంటే హస్బెండ్స్ మదర్ కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా అంటే దీని మీద స్టే తీసుకునే అవకాశాలు ఉంటాయా? ప్రాపర్టీస్ మీద ఒకవేళ ఆమెకి ఆ ప్రాపర్టీ మీద రైట్ ఉంది అంటే మాత్రం ఆమె స్టే తీసుకోవచ్చు ఖచ్చితంగా. డొమెస్టిక్ అదే చెప్తున్నా, అండర్ వన్ రూఫ్ డొమెస్టిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యాక్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మేడం, ఈ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ అని అంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంటారు? అంటే వాళ్ళు ఓన్లీ కోర్టులోనే అవైలబుల్ ఉంటారా? దీనికి వేరే సంస్థలు కానీ ఏమైనా ఆర్గనైజేషన్స్ కానీ ఏమైనా ఉంటాయా ఇట్లాంటివి? ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రతి జిల్లాకి ఉంటారండి ప్రొటెక్షన్ ఆఫీసర్ అనేది. లేకపోతే సఖీ సెంటర్స్ అయితే మీకు తెలుసు ప్రతి కలెక్టర్ ఆఫీస్లో అక్కడిక్కడ సఖీ సెంటర్స్ ఈ మధ్య చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈవెన్ మీరు సఖీ సెంటర్ కూడా వెళ్ళొచ్చు. లేకపోతే అడ్వకేట్ డైరెక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫైల్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ కుదరలేదు, సఖీ సెంటర్కి వెళ్ళడం కుదరలేదు, ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం కుదరలేదు, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళే స్తోమత లేదనుకోండి, మీకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటారు. సో మీరు ఆ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ప్రతి కోర్టులో ప్రాంగణంలోనే ఉంటున్నారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు. మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు మీకు ఫ్రీగా ఒక అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తారు. అది గవర్నమెంటే పే చేస్తుంది వాళ్ళ అడ్వకేట్ ఫీజు ఏదైతే ఉంటుందో అది గవర్నమెంటే పే చేస్తుంది. మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరుకుతుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ అవసరమైతే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రీ లిటిగేషన్ కేసు ఫైల్ చేసి ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చేసి కేసు సెటిల్ చేయడానికి ట్రై చేస్తారు. లేకపోతే మీకు ఒక అడ్వకేట్ని ఇచ్చేసి త్రూ కోర్టు మీ కేసు పరిష్కారం చేసుకోవడానికి వీలు ఉంటుంది. మేడం, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది కదా మేడం, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మగవారికి ఏమన్నా రిలీఫ్ ఉంటుందా? ఓన్లీ లేడీస్కి ఉంటుంది? ఇది లేడీస్కి మాత్రమే ఉంటుందండి రిలీఫ్. ఇది అంటే ఓన్లీ మీరు ఏమన్నారంటే ఇంతకు ముందు అన్నారు కదా ఓన్లీ అండర్ వన్ రూఫ్ అన్నారు కదా, వన్ రూఫ్ లో జెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి దీంట్లో ఏమన్నా రిలీఫ్స్? 125 CRPC కింద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు వాళ్ళు. మెయింటెనెన్స్ వాళ్ళు ఏది సిఆర్పిసి కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు సిఆర్పిసి కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు మామూలుగా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది కదా మేడం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మనకు ఓరల్ సెక్స్ హెరాస్మెంటు, తర్వాత వాళ్ళను వివిధ రకాలుగా ఏదంటే
కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఈ డీవీసీలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని కేసెస్లలో హస్బెండ్ లేట్ అవర్స్ వస్తారంట డ్యూటీ నుంచి, మామగారు ఉంటారు, అత్తగారు వర్కింగ్, మామగారు ఈ అమ్మాయి ఉంటారు ఇంట్లో. ఆ అమ్మాయిని పోర్న్ వీడియోస్ చూడడానికి ఫోర్స్ చేస్తాడు అతను. ఆ అమ్మాయి వచ్చి ఇంకా మాకు చెప్పడం అన్నట్టు ఇలాంటివన్నీ చెప్పుకొని ఏడవడం అట్లా. మామగారు ఆమెకి ఫోర్స్ చేసి నువ్వు ఆ వీడియోస్ చూడు, ఈ వీడియోస్ చూడు. ఆమెను ఎప్పుడు టచ్ చేసింది లేదు, బట్ హీ యూస్ టు ఫోర్స్ హర్ టు సీ ద పోర్న్ వీడియోస్. అది కూడా ఒక టైప్ ఆఫ్ హెరాస్మెంటే. కాకపోతే ఇలాంటి ఇన్సిడెన్సెస్ జరిగినప్పుడు ఏంటంటే ఆమె ఈ విషయాలు మళ్ళీ ఇంకొకటి అంటే హస్బెండ్ ఏం ఇలాంటివి చెయ్యొద్దని ఏం లేదు, ఆమెకి ఇష్టం లేకుండా ఈవెన్ ఆయన సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా లేదు. హీ కాంట్ ఫోర్సర్. అదంటే సెక్సువల్ హెరాస్మెంట్, ఎకనామికల్ హెరాస్మెంట్, ఏ రకమైన అబ్యూజ్, ఫిజికల్ హెరాస్మెంట్, ఎలాంటి హెరాస్మెంట్ కూడా ఉండకూడదు. సో అలాంటి హెరాస్మెంట్ ఏమన్నా ఉంది అంటే కనుక ఆమె కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే కోర్టులో చాలామంది ట్రయల్ జరిగే టైంలో ఏమవుతుందంటే చాలామంది అడ్వకేట్స్ ఉంటారు, జడ్జ్ ఉంటారు, బెంచ్ క్లర్క్ ఉంటారు, అదర్ సైడ్ అడ్వకేట్ ఉంటారు, పీపీ ఉంటారు, వేరే క్లయింట్స్ వెనకాల కూర్చొని ఉంటారు. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుంది ఇలాంటివి చెప్పుకోవడానికి. అమ్మాయిలు కొంచెం షై ఫీల్ అవుతారు. సో ఇలాంటప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని ఉంటుంది. అందరినీ బయటికి పంపించేస్తారు. ఓన్లీ బోత్ సైడ్ అడ్వకేట్స్, క్లర్క్, జడ్జ్ మాత్రమే ఉండి డోర్స్ మొత్తం పెట్టేసి ఓన్లీ వీళ్ళు మాత్రమే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఇంకా వీళ్ళు మాత్రమే ఉండి అప్పుడు ఆ అమ్మాయి ఆమెకు జరిగిన అన్యాయం అంతా కూడా ఓపెన్గా చెప్పుకోవచ్చు అండి కోర్టుకి. ఆమె షై ఫీల్ అవడం. ఈ కొంతమంది ఏం చేస్తారంటే మేము ఇలాంటివి వెళ్ళి అంతమంది ముందట ఎట్లా మాట్లాడుకోవాలా, ఎలా చెప్పాలన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. అలాంటిది ఏం అవసరం లేదు. అందరినీ బయటికి జడ్జి గారిని ఇట్లా రిక్వెస్ట్, లేకపోతే మీ అడ్వకేట్ అన్నా చెప్పుకోవచ్చు, ఇట్లా నాకు కొంచెం ఇబ్బంది మేడం అందరి ముందు చెప్పుకోవాలి అని అంటే జడ్జి గారు ఏం చేస్తారు, ఇన్ కెమెరా అనగానే అటెండర్ వచ్చి అందరినీ అడ్వకేట్స్ని కానీ అసలు ఇంకెవరు ఉండరు ఇంకా కోర్టుల్లో, ఓన్లీ జడ్జ్ మళ్ళీ బోత్ సైడ్. ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అదే మన ఆపోజిట్ అడ్వకేట్ ఉండాలి కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి, అసిస్ట్ చేయడానికి మీ అడ్వకేట్, వాళ్ళ అడ్వకేట్, మీ అడ్వకేట్, బెంచ్ క్లర్క్, ఈవెన్ అటెండర్ కూడా బయటనే ఉంటాడు, ఎవరు ఉండరు అన్నట్టు ఇంకా. సో అలా మీరు మీ బాధనంతా కూడా చెప్పుకోవచ్చు. షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా అప్పుడైతే చెప్పుకోవాల్సిందే మీరు. మేడం ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది కదా మేడం, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వల్ల ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీంట్లో ఏమైనా స్పెషల్ ప్రొవిజన్స్ కానీ ఏమన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం కానీ కొత్తగా ఏమన్నా చేయడం జరిగిందా మేడం? కొత్తగా అంటే ఏం లేదు, యాక్ట్లో కొత్తగా అమెండ్మెంట్స్ అయితే ఏం జరగలేదు ఈ మధ్య కాలంలో. యాక్ట్ వచ్చింది, కొత్త యాక్ట్ 2005లోనే వచ్చింది ఇది యాక్ట్. సో ఈ వీళ్ళకి కావాల్సినవి ఏమేమో అన్నీ కూడా సమకూర్చడం జరిగింది దాంట్లో. ఆ యాక్ట్లో చాలా బాగా రూపొందించారు యాక్ట్ అనేది. ఈ ఎస్పెషల్లీ లేడీస్కి ఎలాంటి వాళ్ళకి అన్యాయాలు జరుగుతున్నాయి, ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి వాళ్ళ మీద, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా బాగా డ్రాఫ్ట్ చేసి చాలా బాగా రూపొందించడం జరిగింది. ఇంకా ఈ మధ్యకాలంలో అమెండ్మెంట్స్ అయితే ఏం జరగలేదు దానికి. మేడం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ వాళ్ళు లీగల్ ఎయిడ్ సర్వీసెస్కి వస్తే లీగల్ ఎయిడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్తుంది కదా, అదే లీగల్ ఎయిడ్ డైరెక్ట్ సర్వీసెస్లో ఉన్నటువంటి వారు ఏదైతే కాంప్రమైజ్ కాకపోతే కేసు ఫైల్ చేస్తుంటారు కదా, ఆ కేసు ఫైలింగ్లో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ రిలీఫ్స్ కూడా ఆ అడ్వకేట్ ద్వారా అడగచ్చు. అడ్వకేట్సే ఉంటారు, దే ఆర్ ట్రైన్డ్, వాళ్ళంతా ట్రైన్ అడ్వకేట్స్. వాళ్ళకి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు. అడ్వకేట్ అంటేనే ఇంకా ఆల్రెడీ అన్ని చదువుకొని పాస్ అయిన తర్వాతనే వాళ్ళు వస్తారు. డీవీసీ అన్నీ ఉంటాయి, అన్నీ చదువుకొని వస్తారు. వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళకి శాలరీ ఇస్తుంది, వాళ్ళకి ఎవ్రీ మంత్ గవర్నమెంటే పే చేస్తుంది అడ్వకేట్స్కి. కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎవరైతే అదర్ సైడ్ ఉంటారో, అదర్ సైడ్ ఎవరైతే కోర్టుకు అమ్మాయి తరఫు నుంచి ఎప్పుడైతే నోటీసులు కోర్టు జారీ చేసిన తర్వాత కోర్టుకు వాళ్ళు రాని పక్షంలో కోర్టు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఏంటంటే ఫస్ట్ ఏ కేసులోనైనా ఈమె ఎవరి మీద అయితే కేసు వేస్తుందో వాళ్ళకి నోటీసెస్ కంపల్సరీ. అది సివిల్ కేసు కానీ క్రిమినల్ కానీ ఈ డీవీసీలో కానీ ఏదైనా కూడా అదర్ సైడ్ నోటీసెస్ మాత్రం కంపల్సరీ. ఫ్యామిలీ ఇష్యూస్లో ఏదైనా కూడా కంపల్సరీ వాళ్ళకి నోటీసు వెళ్ళిందా లేదా చూస్తారు. వాళ్ళకి నోటీసు వాళ్ళు కావాలని నోటీస్ తీసుకొని బెయిలీఫ్ వెళ్తాడు ఇంటికి.
లేకుంటే ఈ మన ప్రాసెస్ సర్వర్ ఉంటారు, వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు పర్పస్లీ నోటీస్ తీసుకోకపోతే కనుక, వాళ్ళు ఒకవేళ పర్పస్లీ నోటీస్ తీసుకోకపోతే కనుక 2 రెమెడీస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఎక్స్పార్టీ చేసేస్తారు వాళ్ళని, వాళ్ళు కోర్టుకు రాకుండానే ఆర్డర్ చేస్తారు. ఇంకొకటి ఏముంది అంటే పేపర్ పబ్లికేషన్ ఇస్తారు. కోర్టు స్టెప్స్ ఆర్డర్ చేస్తుంది. స్టెప్స్ ఆర్డర్ చేసి వాళ్ళు ఏ ఏరియాలోనైతే ఉంటారో ఆ ఏరియా ఈమె ఎలాగో చెప్తుంది ఈమె పిటిషన్లో. సో ఆ ఏరియాలో ఎక్కువ సర్క్యులేట్ అయ్యే పేపర్, ఈనాడు కానీ, వార్త కానీ, ఇంకా ఆంధ్రజ్యోతి, ఏదైనా ఒక పేపర్లో స్టెప్స్కి ఆర్డర్ చేస్తుంది కోర్టు పేపర్ పబ్లికేషన్కి. పేపర్ పబ్లికేషన్ ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 month టైం ఇస్తుంది. ఆ పేపర్ పబ్లికేషన్ అయిపోయిన తర్వాత, ఆ పేపర్ పబ్లికేషన్ అది చూసిన తర్వాత కూడా వాళ్ళు కోర్టుకు రాకపోతే కోర్టు ఏం చేస్తుంది, ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఇచ్చేస్తుంది. ఎక్స్పార్టీ ఆర్డర్స్ అంటే ఈమె ఫర్ ఎగ్జాంపుల్ ఈమె మెయింటెనెన్స్ అడిగింది అనుకోండి ఒక 10,000, ఈమె లైఫ్ స్టైల్ ప్రకారం మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తుంది. ఆయన ఎర్నింగ్స్, ఈమె లైఫ్ స్టైల్ దాన్ని బేస్ చేసుకొని మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తుంది. ఇప్పుడు ఆయన కోర్టుకు రాలేదు, ఇక్కడ కోర్టుకు రాలేదు హస్బెండ్. కోర్టు ఏం చేసింది, అతను మంత్లీ 10,000 మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి మెయింటెనెన్స్ గ్రాంట్ చేసేస్తుంది. అతను రాకపోతే ఇది ఎలా రికవర్ చేసుకోవాలి, ఈ మెయింటెనెన్స్ ఒకటి. ఈమె ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూషన్కి వేసుకున్నా కూడా అది 2 monthsకి 20,000, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 గ్రాంట్ చేస్తే 2 monthsకి 20,000, 5 monthsకి 50,000. 50,000 ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. అది ఎలా రికవర్ చేయాలా? అప్పుడు ఏం చేయాలంటే అతని ఆఫీస్కి నోటీస్, కోర్టు నుంచి అతని ఎంప్లాయర్కి డైరెక్షన్ తీసుకోవాలి. ఈ హస్బెండ్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ ఎంప్లాయర్ అడ్రస్ కనుక మనము ఇక్కడ పెట్టేసి కోర్టులో ఇంకొక పిటిషన్ వేసుకోవాలి. కోర్టులో వేసుకుంటే ఏమవుతుందంటే కోర్టు ఏం చేస్తుంది, ఆ ఎంప్లాయర్కి డైరెక్షన్ ఇస్తుంది. ఏమని, ఆయన శాలరీ నుంచి డిడక్ట్ చేసేసి ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ పే చేయమని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇస్తుందండి. సో చాలా మంచి రిలీఫ్స్ ఉన్నాయి ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో. మేడం, ఇప్పుడు అబ్బాయి స్టేట్స్లో పనిచేస్తున్నాడు. ఇదివరకు మీరు మిమ్మల్ని అడిగినట్టు అబ్బాయి స్టేట్స్లో ఉన్నాడు, అమ్మాయి వచ్చి ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఫైల్ చేసింది. ఆ అబ్బాయి తరఫున అబ్బాయి రాకుండా వేరే తండ్రి కానీ, వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ బంధువర్గంలో ఎవరో ఒకరు రిప్రజెంట్ చేస్తూ ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద రిప్రజెంట్ చేస్తున్నప్పుడు సమక్షంలో అదేదైతే రిలీఫ్కి ఇచ్చినటువంటి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, మెయింటెనెన్స్లో డ్యూస్ ఉంటే వాటిని ఇక్కడ అబ్బాయికి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే కానీ, ఇంకేమైనా ఉంటే కానీ దాని మీద అటాచ్మెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు ఇలాగే జరుగుతుంది. అమ్మాయి ఇక్కడ ఉంటుంది, అబ్బాయి వచ్చేసి యూఎస్లో ఉంటాడు. సో ఇప్పుడు మనం అక్కడికి నోటీసెస్ పంపించడము కొంచెం ఇబ్బందిగానే ఉంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే అమ్మాయి ఇటు రాగానే ఇండియాలో అంటే కొంచెం ఏదో ఇండియాలో ఉన్న వాళ్ళని సెర్చ్ చేయడమే ఇబ్బంది ఈ కాలంలో. అలాంటిది యూఎస్లో ఉన్న వాళ్ళని సెర్చ్ చేయడం ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో అలాంటి వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేయడానికి మంచి ఇది ఉందన్నట్టు. వాట్సాప్లో కానీ, వాట్సాప్ నోటీస్ మన కోర్టు ఏం ఆర్డర్ చేస్తుందంటే మనం చెప్పాలి కోర్టుకి, ఆయన అడ్రస్ మేము ఎన్నిసార్లు నోటీసెస్ పంపించినా కూడా యూఎస్లో ఆయనకి మేము నోటీస్ కంపల్సరీ కాబట్టి ఆయనకి ఎన్నిసార్లు మేము నోటీసెస్ పంపించినా నోటీసెస్ ఆయనకు అందుతలేవు, మాకు ఎట్లా మేము ఏం చేయాలా, ఆయన వేర్ అబౌట్స్ మాకు తెలియట్లేదు అంటే ఆయన ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. ఆయనకి వాట్సాప్ చేసేసి, వాట్సాప్లో ఇప్పుడు ఆయన చూసుకున్న తర్వాత బ్లూటిక్ వచ్చేస్తుంది. సో ఆ బ్లూటిక్ అదంతా ప్రింట్అవుట్ చేసి కోర్టులో వేస్తే అది నోటీసెస్ సర్వ్ చేసినట్టుగానే పరిగణిస్తుంది కోర్టు. నోటీస్ సర్వ్డ్ అన్నట్టు, ఇంకా డీమ్ టు బి సర్వ్డ్. అది ఆయన చూసుకున్న వన్స్ నోటీస్ డెలివరీ అయింది ఆ నంబర్ కంటే ఇట్ ఈస్ డీమ్ టు బి సర్వ్డ్. త్రూ ఈమెయిల్ కానీ, త్రూ వాట్సాప్ కానీ కూడా మనం వాళ్ళకి నోటీస్ ఏది అవుట్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి, అడ్రస్ తెలియని వాళ్ళకి ఈ రకంగా మనం నోటీస్ సర్వ్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు కోర్టులో అపియర్ అవ్వాలి. నోటీస్ వన్స్ రిసీవ్డ్ అంటే కోర్టులో అపియర్ అవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళ ఫాదర్కో మదర్కో ఎవరికో జీపీఏ ఇచ్చి త్రూ జీపీఏ అని, ఇప్పుడు మేము ఒక కేసులో అలాగే చేస్తున్నాం. అతను యూఎస్లో ఉంటాడు, వాళ్ళ ఫాదర్కి జీపీఏ ఇచ్చేసి వాళ్ళ సన్ తరఫున కూడా R1 వాళ్ళ సన్, R2 ఫాదర్. సో R1 R2 ఫాదరే రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు దాని అర్థం ఏంది, సన్ యొక్క జీపీఏ అయినా. సో సన్కి ఏం ఆర్డర్ పాస్ చేస్తే యూ హ్యావ్ టు మీ సన్కి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాలి, ఆర్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద ఆర్డర్ అన్నట్టు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే మెయింటెనెన్స్ అమౌంట్ ఉంది మేడం, ఇప్పుడు మెయింటెనెన్స్ అమౌంట్ ఫర్ సపోజ్ నెలకు 10,000 పెట్టారు అనుకోండి, ఒక 10 months దాటిపోతే అది 1,00,000 రూపాయలు అయిపోతుంది. కానీ అతను మెయింటెనెన్స్ పే చేయడు, ఎందుకంటే తన దూరంలో ఉంటాడు. కానీ అతనికి ఇక్కడ కొన్ని ఆస్తులు ఉంటాయి, ప్రాపర్టీ ఉంటుంది, ఒక ఫ్లాట్ ఉంటుంది, ఈ అమ్మాయికి ఉండడానికి కూడా పరిస్థితి ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో కోర్టు ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది? అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్రాపర్టీస్ నుంచి
ఒకవేళ అవి రెంట్స్ వచ్చేది ఉంటే కనుక ఆ రెంట్స్ నుంచి రికవర్ చేసుకోవచ్చు అమ్మాయి. ఒకటి అది ఏది మెయింటెనెన్స్ విషయంలో. మీరు రెసిడెన్షియల్ ఆర్డర్స్ అని అడిగారు. కోర్టు ఏం చేస్తుంది, రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి మీ అత్తగారింట్లో ఉండు, ఒక రూమ్ దానికి విత్ డైరెక్షన్స్ ఏ రూమ్లో ఉండాలా నువ్వు అన్నీ మొత్తం కోర్ట్ డైరెక్షన్ ఇస్తుంది. వీళ్ళు వెళ్ళి ఆ రూమ్లో ఉండాల్సింది. వీళ్ళు ఒకళ్ళు ఉండనియకపోతే వీళ్ళకి ప్రొటెక్షన్కి లోకల్ పోలీస్ని కానీ ఎవరైనా వీళ్ళని ప్రొటెక్షన్ కూడా పంపిస్తుంది. ఆ వెసులుబాటు కూడా ఉంది ఈ యాక్ట్లో. సో వీళ్ళకి షెల్టర్ ఇస్తుంది. షెల్టర్కి కూడా ఒకవేళ అతను యూఎస్లో ఉన్నా కూడా షెల్టర్కి కూడా ప్రాబ్లం ఏం లేదు. కొంతమందికి ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి ఓన్ హౌసెస్ ఉండవు, ప్రాపర్టీస్ ఉండవు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చేసి హస్బెండ్కి ఏం ఓన్ హౌస్ లేదు, ఎక్కడ ఉండాలి అది ఇది అనేసి అంటే కనుక ఈమె ఉన్న ఇంటికి రెంట్ పే చేయాలి హస్బెండ్. నువ్వు రెంట్ మాత్రం రెంట్ అన్నా పే చెయ్యి, ఆమెకు అకామిడేషన్ ఇవ్వాల్సిన బాధ్యత హస్బెండ్. కోర్టు డిసైడ్ చేస్తుంది 3,000 4,000 5,000 ఆ రెంట్ పే చేయమని చెప్పేసి ఇగో 5,000 రెంట్, 10,000 మెయింటెనెన్స్. పాప ఉంటే పాపకు ఒక 10,000 కోర్టు క్లియర్గా రాస్తుంది ఆర్డర్ కాపీలో. అంటే ఇప్పుడు భర్త అనే వ్యక్తి భార్య పిల్లలకు తన రెసిడెన్స్కి అన్నిటికీ మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరం. దీంట్లో మానిటరీ రిలీఫ్ ఒకటేమో ఫైనాన్షియల్ రిలీఫ్, ఇంకొకటి రెసిడెన్షియల్ ఆర్డర్స్, ఇంకొకటి ప్రొటెక్షన్. ఏమైనా హామ్ ఉంది వీళ్ళతోటి, అత్తగారు వచ్చి ఈమె కూతురు వీళ్ళ పిల్లలు ఇట్లా ఉంటే వాళ్ళ అత్తగారి నుంచి అని ఎవరి నుంచి అని ఏమైనా హామ్ ఉంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. మానిటరీ రిలీఫ్స్, రెసిడెన్షియల్ ఆర్డర్స్, ప్రొటెక్షన్ ఆర్డర్స్, ఇట్లాంటి రిలీఫ్స్ అన్నీ కూడా మనం ఈ చట్టం ద్వారా మనము తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ మేడం. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రసార టీవీ ప్రేక్షకులకు ఎన్నో చాలా విలువైనటువంటి న్యాయ సలహాలు మీకు చెప్పారు. దాని ద్వారా మా ప్రేక్షకులకు ఎంతో ఉపయోగం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీరు మా ప్రసార టీవీకి వచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఈరోజు సునీతా బర్ల గారు మహిళల చట్టాలపై, గృహహింసపై ఎన్నో న్యాయపరమైనటువంటి సూచనలు మనకిచ్చారు. మరో విషయంతో తిరిగి మళ్ళీ కలుద్దాం.